రసనారెడ్డి గారు మోదీ గారు మాట్లాడింది కావచ్చు లేదా అమిత్ షా గారు మాట్లాడింది కావచ్చు, సరే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఏదో పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడినట్టుగా చూడాలా, లేకపోతే దీంట్లో ఏమైనా ఇంకేదైనా హిడెన్ ఎజెండా ఉందా? ఈ కామెంట్స్ని ఎలా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న వారికి, మీకు కూడా రాజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామెంట్స్ కి అంటే ఒక థిన్ ఎయిర్, అంటే గాలిలో చెప్పిన కామెంట్స్ కావు. అంటే రాహుల్ గాంధీ ఎట్లా గాలిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడో అటువంటి కామెంట్స్ కావు. దీనికి ఒక జెనసిస్, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది. ఆ స్టార్టింగ్ పాయింటే మన్మోహన్ సింగ్ ఏళ్ళ కింద చెప్పినది. అతను బాహాటంగా బాజాబ్తా కంట్రీలో, దేశంలో ఫస్ట్ రిసోర్సెస్ కి హక్కు మైనారిటీలది మాత్రమే. దాని తర్వాతనే ఇంకో ఎవరైనా, అంటే మిగులు వారు మైనారిటీస్ కి వెల్త్ యాక్సెస్ అయిన తర్వాత మొదటి హక్కు, దాని తర్వాత మిగులు హక్కు మనది. అంటే మిగులు హక్కు మెజారిటీలది అన్నట్టు మన్మోహన్ సింగ్ క్లియర్ గా, అన్బ్రిడిల్డ్ గా, క్లారిఫైడ్ గా చెప్పేసి. ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ అంటే ఇప్పుడు రాహుల్ గాంధీకి ఆయన మేనిఫెస్టో ఉంది. ఆయన మేనిఫెస్టోనేమో జిన్నా మేనిఫెస్టో అని ఆయనకు కూడా తెలుసు. అందుకోసం ఇప్పుడు ఒక 2 రోజులు ఆయన మేనిఫెస్టో గురించి మాట్లాడిండు. దాని తర్వాత దాని గురించి మాట ఎత్తుతలేడు. కానీ ప్రతి రోడ్ షో, ప్రతి ర్యాలీ, అంటే మైక్, అంటే ఎవరన్నా మైక్ ముంగట పెడితే చాలు రాహుల్ గాంధీ అంటున్నది ఏంది, 3వ సారి మోదీని ఇట్లా రాణిస్తే మన రాజ్యాంగంని మార్చేస్తాడు, ఇక మనకు ఎన్నికలు ఎప్పుడు కావు అని అంటారు. ఉల్టా చోర్ కోతువాల్ కోట్ బాంటే అన్నట్టు. అంటే మన తెలుగులో ఇంకేదో సామెత ఉంటది, నాకు ఇప్పుడు ఇమీడియట్ గా గుర్తొస్తలేదు. అసలు వాళ్ళ నాయనమ్మ పదవి పోతుందని, పదవి వ్యామోహంలో ఆమె ఓడిపోతుంది, క్లియర్ గా ఓడిపోతున్నదని తెలిసి ఆమె కోసము మాత్రమే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని అబ్యూజ్ చేసి ఎమర్జెన్సీ విధించింది. ఎమర్జెన్సీ ఎంత, ఇంచుమించు 2.5 ఏళ్ళు నడిచింది. ఆ టైంలో తను ఉండే కదా, ఎమర్జెన్సీ విధించింది కదా. సరే, మొత్తం పవర్ నా చేతిలోనే ఉంది, లెజిస్లేచర్ లేరు, ఎవరు లేరు, కొంచెం మంచన్నా చేద్దాము అని అనుకున్నదా? లేదు. ఉన్నోళ్ళను లేనోళ్ళను బీజేపీ వాళ్ళు, జనసంఘ్ అందరినీ జైల్లో వేసింది. ఇక్కడ మన ఈ రాజ్యాంగంలోనే ఒక కోర్ట్ సిస్టమ్ ఉంది, అంటే ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. కాబట్టి ఆఖరికి కోర్టులు, సుప్రీం కోర్టు ఇంటర్వ్యూ. అంటే రచనారెడ్డి గారు ఒక సందేహం ఏంటంటే, సరే గతంలో 96లో అనుకుంటా, 96 2006లో మాట్లాడారు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. ఓకే, ఇప్పుడు పర్టికులర్గా మళ్ళీ ఈ అంశాన్ని మాట్లాడడానికి రాహుల్ గాంధీ ఆ అంశాన్ని ప్రస్తావించడమా, లేకపోతే వాళ్ళ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా స్పెసిఫిక్గా ప్రస్తావించిందా? పర్టికులర్గా ఇప్పుడు దీన్ని మళ్ళీ రైజ్ చేయడానికి కారణం ఏంటి? ఏ అంశం అండి? మైనారిటీలకే మొదటి హక్కు ఉంటుంది మన దేశ సంపదలో అనేటువంటి అంశాన్ని, లేదు సంపదని మేము సమానంగా అందరికీ ఆర్థిక అసమానతలు తగ్గించడానికి సంపదని సర్వే చేసి ఎవరికి ఎంత సంపద ఉందో దాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు ఈ కాన్సెప్ట్ అనేది మళ్ళీ ప్రధానమంత్రి మోదీ గారు ఇప్పుడు ప్రస్తావించడానికి, 2006లో జరిగిపోయింది కానీ ఇప్పుడు ప్రస్తావించడానికి ఏంటి? ఈ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ స్పెసిఫిక్గా ప్రస్తావించిందా, లేదంటే రాహుల్ గాంధీ గారు తన సభలు, సమావేశాలు, రోడ్ షోలలో మాట్లాడుతున్నారనా? రాహుల్ గాంధీ గారు తన సభలు, సమావేశాలు, రోడ్ షోలల్లా కాంగ్రెస్ మేనిఫెస్టో మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే జిన్నా మేనిఫెస్టో కాబట్టి. మొత్తము రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మెజారిటీ ఎక్స్క్లూజనరీ పాలసీ. అది డెలిబరేట్లీ మెజారిటీ ఎక్స్క్లూజనరీ పాలసీ. అంటే హక్కుల దగ్గరనైనా, యాక్సెస్ దగ్గరనైనా, రీసోర్స్ యాక్సెస్ దగ్గరనైనా, వెల్త్ యాక్సెస్ వదిలేయండి, రీసోర్స్ యాక్సెస్ దగ్గరనైనా,
ప్రయారిటీస్ దగ్గరనైనా, రిజర్వేషన్స్ దగ్గరనైనా, అంటే స్టేట్ అంటే నేను ఒక ఇండివిజువల్ ని నాకు స్టేట్ తోని ఎంత సంబంధం ఉంటుందో ఆ సంబంధాలలో అన్నిట్లలో ఫస్ట్ హక్కు, ఫస్ట్ సంబంధం మైనారిటీలదే అని చెప్పేసి మీరు వాళ్ళ ఎజెండా, వాళ్ళ మేనిఫెస్టోలో మొత్తం మీరు చూస్తారు. మళ్ళీ అటువంటి మేనిఫెస్టోలో ఇప్పుడు అదేంటి రష్యా యుక్రెయిన్ వార్, అంటే నేను కొంచెం ఇలాబరేట్ చేస్తున్నా, రష్యా యుక్రెయిన్ వార్ అయినా లేకపోతే పాలస్తీన్ ఇజ్రాయెల్ వార్ అయినా కాంగ్రెస్ పార్టీ అవును ఇండియా నాన్ అలైన్డ్ గా ఎవరిని సపోర్ట్ చేయకుంటుంది, అది కరెక్టే అని చెప్పి. అయితే ఈ నాన్ అలైన్డ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఎప్పటి నుంచి మనం ఫాలో అవుతున్నాము? మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాం. కాంగ్రెస్ అయినా ఇంకో ఏ పార్టీనైనా, ఇప్పుడు బీజేపీ అయినా. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ స్పెసిఫికలీ వాళ్ళ మేనిఫెస్టోలో మేము ఫారెన్ పాలసీ మార్చేస్తామని అంటున్నారు. కాంగ్రెస్ స్పెసిఫికలీ వాళ్ళ మేనిఫెస్టో ఇంకా వాళ్ళ నేతలు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మేము రానివ్వము అని అంటున్నారు. అరే మీకేం నొప్పయ్యా, మీకేం వస్తుంది అని అడుగుతున్నాను. అంటే మీరు ప్రజలను, పిచ్చోళ్ళను, ఎర్రోళ్ళను చేస్తే మీరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వద్దంటున్నారు కదా. అంటే భారతదేశంలో జనాభా చాలా తక్కువ ఉంది, మనం ఇంకా ఉండలేని దేశాల నుంచి, మనను వాళ్ళ దేశాలలో హింసించే దేశాల నుంచి, ఒక ఫెనాటికల్ మైండ్ సెట్ ఉన్న దేశాల నుంచి ఉన్నోళ్ళని, లేనోళ్ళని అందరినీ రానిద్దాంలే. మన అంటే ఒక ఓకే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కూడా మనం మాట్లాడదాం. అదే అంటున్నానండి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఒక అసైలం లా లాంటిది. అసైలం ఎవరికి ఇస్తారు? రిలీజియస్ పర్సిక్యూషన్, జెండర్ పర్సిక్యూషన్, పొలిటికల్ పర్సిక్యూషన్, ఇవిటికి ఇస్తారు. సో నువ్వు రిలీజియస్ పర్సిక్యూషన్ ఈ దేశాలలో మైనారిటీలు అయ్యుండి రిలీజియస్ పర్సిక్యూషన్ అయిన వాళ్లకు మేము అసైలం ఇస్తాము అని అంటున్నాం, మేము శరణం ఇస్తాము అని అంటున్నాం. ఈ దేశాలలో మెజారిటీలు ఎందుకు పారిపోతారండి? అంటే తలకాయ మీద మెడకాయ ఉండే మాట్లాడుతున్నారా, లేకపోతే ప్రజలను ఎర్రోళ్ళని చేసేంటి మాట్లాడుతున్నారా? మీరు అమెరికాలో అసైలం చట్టం చూడండి, మీరు ఇంటర్నేషనల్ రెఫ్యూజీ కన్వెన్షన్ చూడండి, మీరు ఇంకో ఏ అసైలం చట్టమైనా చూడండి. మైనారిటీస్ పర్సిక్యూషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అసైలం. మెజారిటీలను ఎవరు పర్సిక్యూట్ చేస్తారండి వాళ్ళ దేశాలలో వాళ్ళని? అంటే ఇది విడ్డూరం కాకుంటే ఇది కాంగ్రెస్ పార్టీ డెలిబరేట్ మెజారిటీ ఎక్స్క్లూజన్ పాలసీ. ఏం చేస్తారంటే ఇప్పుడు మమతా, జస్ట్ గివ్ మీ వన్ మోర్ మినిట్, మమతా బెనర్జీ ఏమన్నది, మీరు అదేంటి మైగ్రెంట్స్, బెంగాల్లో పనిచేయడానికి వచ్చే మైగ్రెంట్స్ ని మీరు వెళ్ళిపోకండి, మీరు ఎలక్షన్ రోజు వరకు ఉండి మీ ఓటుని వినియోగించి వెళ్ళండి. ఎందుకంటే మీరు మీ ఓటు హక్కుని వినియోగించకపోతే భారతీయ జనతా పార్టీ వచ్చి మీకు ఆధార్ కార్డు, మీకు ఎలక్షన్ ఓటర్ ఐడి, ఇంకో ఏ ఐడెంటిటీ లేకుండా చేస్తుంది, మిమ్మల్ని ఎల్లగొట్టేస్తుంది, కానీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ జిన్నా మేనిఫెస్టో ఎందుకు అంటున్నానని చెప్తున్నా. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వీళ్ళు ఎందుకు తీసేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఎందుకు రానియాము, వీఆర్ గోయింగ్ టు స్క్రాచ్ ఇట్ అని ఎందుకు అంటుండ్రు? ఎందుకంటే వీళ్ళు పొలిటికల్ గేమ్ ఆడుతుండ్రు. భారతదేశం హిందూ మెజారిటీ దేశం, అదర్ దెన్ నేపాల్. వీళ్ళు ఉన్నోళ్ళను లేనోళ్ళను ఈ దేశం నుంచి ఆ దేశం నుంచి వాళ్ళ పిల్లలు జట్రా ఇవి అవి అందరినీ రానిచ్చి వీళ్ళు మన మెజారిటీ మైనారిటీ రేట్ని కావాల్సుకొని డిస్టర్బ్ చేసి పొలిటికల్లీ వాడదామని చూస్తున్నారు. ఓకే రచనారెడ్డి గారు మాట్లాడండి. యుఎస్ లో కూడా ఇప్పుడు ఫాలో చేస్తున్నారు, వాళ్ళు ఏడ్చుకున్నారు అక్కడ. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.